నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ 1 మంత్లోని మనం చూసుకున్నట్లయితే అన్ని పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఈ సినిమాలు ఎంత బడ్జెట్లో కలెక్షన్ చేయబోతున్నాయి, మరి ఏమేమి మూవీస్ ఈ 1 మంత్లో రిలీజ్ అవ్వబోతున్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ 1 మంత్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనకి జూలై 20 నుంచి చూసుకున్నట్లయితే మనకి 24th ఆల్రెడీ హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 9th అతడు రిలీజ్ ఉంది. కాబట్టి ఆఫ్టర్ 10 నుంచి మనకి వార్ 2 అలాగే కూలీ ఈ సినిమా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేసిన సినిమా ఉంది. అంటే ఈ 1 మంత్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 4 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. సార్ మరి ఎలా ఉండబోతుంది అంటారు శ్రీ 4 సినిమాలు? అంటే 4 కూడా పెన్ ఇండియా సినిమాలే, క్రేజీ ప్రాజెక్టులు. కాబట్టి ఈ సంవత్సరంలో అతిపెద్ద నెల ఏదంటే ఈ నెల చెప్పాలి. అంటే జూలై 24 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న టైం అయితే కీలకం అని చెప్పాలి. ఆగస్ట్ ఎండింగ్ అయినా చెప్పొచ్చు. 4 పెద్ద సినిమాలు, పైగా వీటి నిర్మాణ పరంగా చూసుకున్న బడ్జెటే చాలా ఉంది. ఎందుకంటే వార్ 2కి అయిన బడ్జెట్ కానీ అది 300 కోట్లు 400 కోట్లు అంటున్నారు. మరి లోకశంకర సినిమా కూలీ కూడా అంతే అవుతుంది. మరి హరిహర వీరమల్లు కూడా పెద్ద బడ్జెట్ సినిమానే, కింగ్డమ్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా. బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు. ఈ సినిమాలన్నీ కలిపి ఎంత వసూలు చేస్తాయి అనుకున్నప్పుడు ఓవర్సీస్ మార్కెట్ పరంగా చూసుకుంటే 3000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసుకోగలిగితే కనీసం 1500 కోట్లు ఈ 4 సినిమాల మీద షేర్ వస్తే పెద్ద రికార్డుగా ఉంటుంది. అంటే 3000 కోట్లు వసూలు చేయగలగాలి వీటిని. ఎందుకంటే ఒక 1000 కోట్లు ఇది వసూలు చేసిన, ఇది కూలీ 1000 కోట్లు వార్ 2 వసూలు చేసిన, పెద్ద 1000 కోట్ల క్యాపిటల్ 2000 కోట్లు అక్కడే వస్తున్నాయి. ఇక హరిహర వీరమల్లు 500 కోట్లు, కింగ్డమ్ 500 కోట్లు చేయగలిగితే ఒక పెద్ద ఫిగర్ అయితే వస్తుంది. అంత కెపాసిటీ ఉంటుందా లేదా చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే అట్లా చూసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక దగ్గరగా ఒక 600 కోట్లు 700 కోట్లు గ్రాస్ వసూలు చేయగలిగితే కనీసం 300-350 కోట్లు తెలుగు రాష్ట్రాల పరంగా వసూలు అవుతాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇంత అమౌంట్ చెల్లించడానికి ప్రిపేర్గా ఉన్నారా లేదా? ఒక ఫ్యామిలీ నుంచి ఈ 4 సినిమాలు చూడాలి 4 రోజుల వ్యవధిలో, వాళ్ళ బడ్జెట్ సహకరిస్తుందా లేదా? అవును. ఇప్పుడు చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారో లేకపోతే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళని పక్కన పెట్టుకుంటే వీళ్ళందరూ ఇంత అమౌంట్ ఇవ్వాలి, సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాలి. వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా? ఇన్ని సినిమాలు భరించగలరా లేదా? ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. అది కాబట్టి ఎప్పుడైనా సరే రిస్కే. వసూలు అవ్వాలంటే ఇంత అమౌంట్ కలెక్ట్ చేయాలంటే ఎక్స్ట్రాడినరీ సినిమాలు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఓకే. అంటే సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చూస్తున్నట్లయితే థియేటర్కి జనాలు అనేది వెళ్ళడం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మరి మీరు అన్నట్లుగానే 3000 కోట్లు కలెక్షన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారా సార్ ఈ సిచ్యువేషన్లో? అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సినిమాలో స్టఫ్ ఉంటే ఖచ్చితంగా చూస్తున్నారు. ఇప్పుడు కోర్ట్ అనే సినిమా చిన్న సినిమానే అయినా చూశారు. ఇప్పుడు హరిహర వీరమల్లు క్రేజ్ ఉన్న హీరో, ఖచ్చితంగా అతను సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా దూకు చేస్తుంది. ఇప్పుడు చావా సినిమానే కొలగొట్టింది కలెక్షన్స్. ఖచ్చితంగా హరిహర వీరమల్లు కూడా అంత ఛాన్స్ అయితే ఉంది. అలాగే కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండకి మరి పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా చేశారు. గౌతమ్ తెన్నూరు డైరెక్టరు. మరి ఆ కాంబినేషన్ కానీ, ఆ ప్యాడింగ్ కానీ, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కానీ, ఇవన్నీ కింగ్డమ్ ప్లస్ పాయింట్సే. ఈ 2 సినిమాలు చేసుకుంటే తర్వాత మిగతా 2 సినిమాలు కూడా మరి వార్ 2 జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, ఇక్కడేమో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాను, ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు. మరి ఇంత పెద్ద సినిమాలే కదా. వీటికి తోడు మధ్యలో రిలీజ్లు ఉన్నాయి. ఏమాయ చేసే సినిమా అంటున్నారు, అతడు సినిమా అంటున్నారు. మరి ఇన్ని సినిమాలను జనాలను భరించగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అవును. అది ఈ సినిమాలు అన్ని హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీ కలకలాడుతుంది ఫస్ట్. కానీ ఎందుకంటే సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పినట్టుగానే జనాలు భరించగలిగే క్యాపబిలిటీ ఉండాలి. మనకి 15th నుంచి చూసుకున్నట్లయితే వరుసగా ఒక 4-5 డేస్ అనుకుంటాను రిలీజ్ మూవీస్ వస్తున్నాయి. ఒక 3 days గ్యాప్ ఉంటుంది, వెంటనే హరిహర వీరమల్లు వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ వెంటనే సినిమాలు అనేవి రిలీజ్ అవబోతున్నాయి. కాబట్టి సో మరి ఎలా ఉంటుందంటే నిజంగా జనాలు మీరు చెప్పినట్టుగానే భరించగలుగుతారు అంటే థియేటర్లకు అయితే కళ వస్తుంది. ఓకే. ఈ 4 రోజుల్లో థియేటర్ కలకలాడుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే హరిహర వీరమల్లుకి ఆ పవర్ స్టార్ అంటేనే ఆ స్టామినా ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని థియేటర్లు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే కింగ్డమ్ వస్తుంది. ఈ 2 సినిమాలు హిట్ అయినాయి అనుకోండి, ఇది ఖచ్చితంగా కంటిన్యూ అయిపోద్ది. కింగ్డమ్కి అనౌన్స్మెంట్ అయిపోయింది 4వ తారీఖు. ఇప్పుడు ఆగస్టు 4వ తారీఖు కింగ్డమ్ వచ్చేస్తుంది. మరి జూలై 24వ తారీఖు ఈ సినిమా వస్తుంది. ఇక మళ్ళీ వార్ 2
14వ తారీఖు ఈ 14వ తారీఖు ఎవరు తప్పుకోవట్లా. అవును కాబట్టి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఇండస్ట్రీ కలకలాడుతుంది. ఫస్ట్ అవును జనం కూడా ఒక నెల రోజులు మనం భరించగలిగి ఇది ఒక సంక్రాంతి సీజన్ లాగా భావించి సినిమాలకు చూస్తే, సినిమాలు హిట్ చేస్తే సినిమాలు కూడా స్టఫ్ ఉండాలి. ఖచ్చితంగా ఉందని అనుకుందాం. ఎందుకంటే అంత రిస్క్ చేసి వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు చేశారు కాబట్టి అవును. ఒక మంచి టైం ఈ 4 రోజులు అనేది. చూడాలి ఏం జరగబోతుందో. ఓకే సార్, ఈ 1 మంత్లోని మూవీస్ ఏమేమి రిలీజ్ అవబోతున్నాయి, రిలీజ్ అయ్యే మూవీస్ బడ్జెట్ కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.